పలు చోరీ కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 10 లక్షలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బోయరాజా అలియాస్ రాజు ఉరాఫ్ నాగేంద్ర అనే వ్యక్తితో అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఇళ్లలోకి చోరీకి పాల్పడిన దొంగను పట్టుకున్నారు. పరిగి మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లలో జరిగిన దొంగతనాల దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు డీఎస్పీ నర్సింగప్ప పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలుగా విడిపోయి దొంగల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో రొద్ద మండలం శేషాపురం గ్రామానికి చెందిన పాత నేరస్తుడు బోయ రాజును అనుమానంతో అదుపులో తీసుకుని విచారణ చేయడంతో చోరీలకు పాల్పడిన విషయాన్ని అంగీకరించాడు. ఈ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు గొర్లిపల్లి క్రాస్ పరిగి మండలంలో ఒక వ్యక్తిని, ఆ ముద్దాయి పేరు రాజు అలియాస్ రాజా, వీళ్ళది శేషాపురం, అయితే ప్రస్తుతం తాడి గ్రామం ఐడిహండ్లి హుబ్లీ మధుగిరి తాలూకా అక్కడ ఉంటూ ఇతను అనేక నేరాలు చేయడం జరిగింది. దాదాపు 2018 నుంచి ఇప్పటిదాకా ఒక పావగడ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ పరిధిలోనే 12 కేసుల దాకా ఇతని మీద దొంగతనపు నేరాలు కేసులు ఉన్నాయి. ఇతని నుంచి సుమారు 13 తులాలు బంగారు, 10 లక్షలు విలువ చేసేటటువంటి ఆభరణాలను ఈ 3 కూడా ఇటీవల కాలంలో పరిగిలో జరిగినటువంటి 3 కేసుల్లో సొత్తుగా భావించి దాన్ని అతని నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. ప్రస్తుతం కర్ణాటకలోని మధుగిరి సమీపంలో ఉన్న తాడి గ్రామంలో నివాసముంటున్న రాజు తనకు సన్నిహితులైన పరిగి మండలం ఊటుకూరుకు చెందిన చిన్నపరెడ్డితో కలిసి కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడ్డాడు. చోరీ కేసుల్లో ఇప్పటికే చిన్నపరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.